ఆగస్టు 2025 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామయ్య అంటే, మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ మరియు ప్రేమ సంబంధ విషయాలు, ఉద్యోగం అంటే జాబ్‌లో ఉన్నవారికి, వ్యాపారంలో ఉన్నవారికి, రాజకీయ నాయకులకి, వృద్ధులకి, గృహిణులకి, ఆరోగ్య సంబంధమైన విషయాలు, స్పెక్యులేషన్స్, న్యాయపరమైన విషయాలు, రైతులకు ఏ విధంగా ఉంటుంది, చివరన రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి. 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది. సో ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్‌కి ఈ యొక్క ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నవారు కొంత తృతీయాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా ఫోకస్ చేయండి. ఈ యొక్క డిగ్రీ స్థాయి విద్య అయితేనేమి, హైయర్ ఎడ్యుకేషన్ పీజీ లాంటి విద్యలు చదువుతున్న వారికి బ్రహ్మాండంగా ఉంటుంది, బాగుంటుంది. సో ఈ యొక్క గురు శుక్ర కలయిక అనేది మీకు 5వ స్థానంలో ఉంది. మంచి ఆలోచన విధానంతో ఎక్సలెంట్‌గా రాణించగలుగుతారు. సో ఎడ్యుకేషన్‌లో బాగా రాణిస్తారు. మంచి అంటే చాకచక్యంగా వ్యవహరించడం కావచ్చు, యాక్టివ్‌గా ఉండగలుగుతారు అని చెప్పవచ్చు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా బాగా రాణించగలుగుతారు. నో డౌట్ అట్ ఆల్. సో మొత్తంగా ఆలోచన విధానం ఈవెన్ ఇంటర్మీడియట్ స్థాయి అయితేనే స్కూలింగ్ వారికి కూడా బాగుంది. స్కూలింగు, ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఫోకస్ చేయాలి. బట్ డిగ్రీ, పీజీ ఇలాంటి విద్యార్థులకు ఎక్సలెంట్‌గా ఉందని చెప్పవచ్చు. మరి ప్రేమ సంబంధమైన విషయాలు. సహజంగా శుక్రుడు ప్రేమకు కారకుడు, 5వ స్థానం. సో 5లో ఎవరున్నారు? గురుడు, శుక్రుడు ఉన్నారు. 5వ అధిపతి 6లో ఉన్నా కానీ 5వ స్థానంలో ఇద్దరు శుభులు ఉన్నారు. గురు శుక్ర కలయిక ఉంది కాబట్టి ప్రేమలో మంచి అన్యోన్యత కావచ్చు, అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి ఏదైనా ఆమె హెల్త్ సరిగా లేకపోవడం లాంటిది కాస్త వరకే ఉందండి. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. కమ్యూనికేషన్ కానీ, ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకోవడం కావచ్చు. సో ఒక రొమాంటిక్ లైఫ్ కూడా లీడ్ చేస్తారు అని చెప్పవచ్చు. మరి ఉద్యోగస్తులకి 10వ అధిపతి కుజుడు అవుతారు. ఈ మాసం అంతా కూడా 8లో ఉన్నాడండి. సో 8 అంటే సహజంగా ఏంటి? కష్టం, నష్టం, సడన్ గా జరిగే విషయాలు. కాబట్టి ఉద్యోగస్తులకి ఉన్న విషయం ఏంటంటే ఈ మాసంలో కాస్త టెన్షన్ ఉంటుంది. ఎవరైతే నిలదొక్కుని ఒక స్టేజ్ లో ఉన్నారో అలాంటి వారికి ఏదైనా వృత్తిలో రాబడిన డబ్బులు, ఆదాయం ఇవన్నీ వచ్చినా కూడా లాభాన్ని గురు శుక్రుడు చూస్తున్నారు. కానీ దశమాధిపతి ఇట్ సెల్ఫ్ అయిన కుజుడు అష్టమంలో ఉండి శనితో చూడబడుతూ ఉన్నారు. ఒత్తిడి, యాంగ్జైటీ ఉంటుందండి. సో దురుసుగా ప్రవర్తించకండి ఉద్యోగంలో. సో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కొంతమంది ఎమోషన్ గురై క్విట్ చేద్దాం, ఇది కాకపోతే నాకు మంచిగా వస్తుంది, ఎంత చేసినా కంపెనీలో ఇట్లానే ఉంది నా పరిస్థితి, సో గుర్తించట్లేదనో లేకపోతే కనుక ప్యాకేజ్ నుంచి ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటారు. నష్టపోయేది ఎవరు? కంపెనీలో ఎంతో మంది ఉద్యోగస్తులు ఉంటారు. ఆ ఎమోషన్ అటాచ్మెంట్ తోటి మనం కనుక క్విట్ చేసామంటే వెంటనే రావడం కష్టం. కుజుడు అష్టంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 15 దాకా అష్టంలో ఉన్నాడు కాబట్టి ఓర్పుగా ఉండండి. గాసిప్స్ వద్దు, ఎవరితో నెగిటివ్ టాక్స్ అవసరమే లేదు. వర్క్ హార్డ్ వర్క్ చేయండి. రాబోయే రోజుల్లో ఎప్పుడైతే సెప్టెంబర్ 15 తర్వాత మళ్ళీ కుజుడు బాగా అవుతాడు. సో నవంబర్ మాసంలో అద్భుతంగా ఉంటాడు. ఇంకా సో వచ్చే కొద్ది బాగుంటాడు. పేషెన్స్, ఓపిక అనేది చాలా 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 ముఖ్యం అండి.